హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు సండే నేను ఇంకొక పెయింటింగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. యూజువల్గా నేను ఏం చేస్తున్నానంటే ప్లెయిన్ శారీ చూపించి దాని మీద స్టెప్ బై స్టెప్ పెయింటింగ్ ఎలా చేయాలని వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదా. బట్ ఈసారి నేను ఏం చేశానంటే శారీ ఎప్పుడు తీసుకునేలాగా జార్జెట్ శారీ తీసుకున్నా. యాక్చువల్లీ అది ప్లెయిన్ శారీస్కి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ వస్తాయి కదా. సో అలాంటి శారీ తీసుకున్నా. సో ఆ శారీ మీద ఈరోజు నేను పెయింట్ చేశాను అనమాట. యాక్చువల్లీ అది జస్ట్ 1 డేలో అయిపోయింది. మొత్తం పెయింటింగ్ మొత్తం 1 డేనే పట్టింది. అంటే 1 డే అని నేను ఎందుకంటున్నా అంటే నేను స్కూల్ నుంచి వచ్చాక అరౌండ్ 7:30 కపీకు హోంవర్క్స్ అయ్యాక స్టార్ట్ చేస్తా కదా వీడియో చేయడం, మీన్ పెయింటింగ్స్ అవి వేయడం. సో నేను 2 డేస్ 2 ఈవినింగ్స్ కూర్చున్నాను, ఫినిష్ అయిపోయింది. అండ్ అది అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ నేను ఏం చేశానంటే దాని బ్లౌజ్ మాత్రం సెపరేట్గా తీసుకున్నాను. నేను ఇప్పుడు మీకు ఆ పెయింటింగ్ అండ్ ఆ శారీ చూపించి అండ్ దెన్ ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇది శారీ అనమాట. యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్లో లైటింగ్ వల్ల వేరే కలర్ షేడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్ కంప్లీటెడ్ శారీలో చూస్తే మొత్తం ఎగ్జాక్ట్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తాయి అనమాట. సో ఇలాగ నేను శారీ మొత్తం మ్యాపిల్ లీవ్స్ వేశాను. అండ్ ఈ బార్డర్ చూసారా, ఇది నేను ఒక కాపర్ లేస్, ఇది యాక్చువల్లీ తయారు చేసిన లేస్ అనమాట. సో ఈ లేస్ ఎప్పటిదో లైక్ ఇట్స్ బిన్ అ వెరీ లాంగ్ టైం అనమాట కొన్ని. సో ఆ లేస్ని వేసాను మంచిగా. ఐ మీన్ లైక్ ఒక మంచి వింటేజ్ కాపర్ షేడ్ వచ్చింది అండ్ ఈ కలర్కి బాగా సెట్ అయింది. సో అందుకని చెప్పి ఈ లేస్ని వేసాను. అండ్ మ్యాపిల్ లీఫ్లో బ్రౌన్ అండ్ బ్రౌన్, గ్రీన్, లెమన్ ఎల్లో 3 కలర్స్ మిక్స్ చేసి వేసాను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది నేను ఎప్పుడు వేసే పెయింటింగ్ లాంటి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్, షేడెడ్ పెయింటింగ్ కాదు. దిస్ ఈజ్ అ స్టెన్సిల్ పెయింటింగ్ అనమాట. చాలా ఈజీగా చాలా గబగబా అయిపోతుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది అనమాట. అందుకని చెప్పి లైక్ ఐ వాంటెడ్ టు షో యూ దిస్ టెక్నిక్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. బట్ ఈ శారీ లైక్ వార్డ్రోబ్లో చాలా రోజుల నుంచి ఉంది. లైక్ మొన్న బయటపడితే దీని మీద వేద్దాం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి వేశాను. అండ్ ద అవుట్పుట్ ఈస్ జస్ట్ అమేజింగ్. ఇందులో శారీ షేడ్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడండి, ట్యుటోరియల్ క్లిప్పింగ్స్లో చాలా బాగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇలా చీరంతా మ్యాపిల్ లీవ్స్ వచ్చాయి. అండ్ ఇది చాలా ఈజీ పెయింటింగ్. అట్ ద సేమ్ టైం కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. స్పాంజ్తో డాబింగ్ టెక్నిక్ అనమాట. సో చీరంతా స్ప్రెడ్ అయిపోవచ్చు. అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే 1 డేలో ఫినిష్ చేసేస్తాం మొత్తం శారీ అంతా. అండ్ టెంప్లెట్స్ కటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ నెక్స్ట్ క్లిప్పింగ్లో కంటిన్యూ అవుతుంది. సో చెక్ చేయండి. అండ్ దీనికి యాక్చువల్లీ నేను హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ తీసుకోలేదు. నేను కలంకారీ బ్లౌజ్ మంచి లైక్ ఇట్స్ అ ప్యూర్ కలంకారీ బ్లౌజ్ అనమాట. దాన్ని స్టైల్ చేశాను. ఆ బ్లౌజ్ కూడా చూపిస్తా. సో ఇది దీనికి స్టిచ్ చేసిన కలంకారీ బ్లౌజ్. ఒక మంచి వింటేజ్ లుక్ వస్తుందని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ద కాటన్ ఇస్ సో సాఫ్ట్ అనమాట. సేమ్ కలంకారీ క్లాత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది ప్యూర్ కలంకారీ బ్లౌజ్ అనమాట. సో మీరు ఇన్ కేస్ ఇదే శారీని ఆర్డర్ చేసుకోవాలంటే మా దగ్గర కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బట్ ఇదే కలంకారీ బ్లౌజ్ వస్తుందని మేము చెప్పలేము. ద డిజైన్ మైట్ వ్యారీ బట్ సేమ్ కాంబినేషన్ కెన్ బి ఫౌండ్. ఆర్ సమ్టైమ్స్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మీకు సేమ్ డిజైన్ తోటి పెయింటెడ్ బ్లౌజ్ కావాలన్నా కూడా, అంటే బ్రౌన్ బ్లౌజ్ మీద సేమ్ మ్యాపిల్ లీవ్స్ కావాలన్నా కూడా చేస్తాను. కస్టమైజేషన్ ఉంటుంది అని చెప్తున్నాను నేను. సో ఇన్ కేస్ మీకు కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ యూ కెన్ ఆల్సో లెర్న్ పెయింటింగ్స్ ఫ్రమ్ అస్. అండ్ అన్ని డీటెయిల్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ చెక్ ద క్లిప్పింగ్స్ ఫర్ ద ఫుల్ ట్యుటోరియల్ ఆఫ్ దిస్ పెయింటింగ్. ఇలాగ చీరంతా స్టాండ్కి ఫిక్స్ చేసేసాం. ఇంతకుముందు వీడియోలో స్టాండ్కి కింద కాళ్ళు ఉన్నాయి కదా, అవి తీసేసి ఫుల్ ప్లెయిన్గా కింద పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఇది ఎటు కాని హైట్ కాబట్టి. సో కింద పెట్టుకుంటే ఇంకా కన్వీనియంట్గా ఉంది. అందుకని చెప్పి కింద పెట్టేసి మొత్తం చీరంతా ఇలా టైట్గా స్టాండ్కి ఫిక్స్ చేసుకున్నాం. స్టెన్సిల్ పెయింట్ కదా, టైట్గా ఫిక్స్ చేయకపోతే కదిలిపోతుందని.
ఇక్కడ నేను ఒక ఆటమ్ లీఫ్‌ని చార్ట్ పేపర్ మీద డ్రా చేసి కట్ చేస్తున్నాను. నేను క్రాఫ్ట్ నైఫ్ తోటి కట్ చేస్తున్నా. ఎందుకంటే సిజర్స్ తోటి కట్ చేస్తే షేప్ కొంచెం తేడా వస్తుంది. సో, క్రాఫ్ట్ నైఫ్ యూజ్ చేసి కట్ చేస్తున్నా స్టీల్ నైఫ్ తోటి. ఫస్ట్ నేను కొన్న ఆటమ్ లీఫ్ స్టెన్సిల్ ఏదైతే ఉందో అది బాగా పెద్దది. సో, ఒక్క సైజే వేస్తే అంత లుక్ రాదని చెప్పి 3 డిఫరెంట్ సైజెస్ కావాలి. 3 డిఫరెంట్ సైజెస్‌లో స్టెన్సిల్స్ దొరకలేదు. అందుకని చెప్పి నేను ఇంకొక 2 సైజెస్‌లో 2 ఇంచెస్ తగ్గించి డ్రా చేసుకొని కట్ చేస్తున్నా అనమాట. సో, ఇవి స్టెన్సిల్స్ అనమాట. ఇది నేను ప్రిపేర్ చేసిన స్టెన్సిల్ ఇదొకటి. ఇవి 2 నేను ఇంట్లో చేసిన స్టెన్సిల్స్. ఇది కాకుండా నేను కొన్న స్టెన్సిల్ ఒకటి ఉంది చూపిస్తా. సో, ఇది నేను కొన్న స్టెన్సిల్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద లీఫ్. దీని మీద ఒక 2 ఇంచెస్ చిన్న సైజులో ఇది చేశాను. దీనికంటే బాగా చిన్న సైజులో ఇది చేశాను అనమాట. ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో స్టెన్సిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా పెయింట్ వేయాలో చూపిస్తా. నేను అనుకున్న డిజైన్ యాక్చువల్లీ మ్యాపుల్ లీఫ్. ఇంత పెద్ద సైజ్ గీయడానికి రాదు కాబట్టి నేను ఇది వాల్ స్టెన్సిల్ కొనేసుకున్నాను. చీర మీద ఇదే డిజైన్ని 3 డిఫరెంట్ సైజెస్లో వేయాలనుకున్నాను. సో, ఫస్ట్ ఇంత పెద్దది కొనుక్కున్నాను. ఇది 100 రూపీస్ ఉంటుంది. ఎలాంటి పెయింట్ షాప్స్లో అయినా దొరుకుతుంది. దాని తర్వాత ఇది బాగా చిన్న సైజ్ ఒకటి నేను గీసి కట్ చేసుకున్నా. అండ్ దీని మీద ఇది కొంచెం చిన్నది. సో, ఇది ఫస్ట్ సైజ్, ఇది సెకండ్ సైజ్, అండ్ ఇది బాగా చిన్నది లాస్ట్ సైజ్ అనమాట. ఇలా 3 సైజెస్ తీసుకున్నా. వీటిని చీర మీద ర్యాండమ్గా వేసుకుంటూ వెళ్తాను. స్టెన్సిల్ పెయింట్కి ఇలాగా స్పాంజెస్ కావాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ స్పాంజ్ బ్రషెస్ అమ్ముతారు ఆన్లైన్లో. అక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ పోస్ట్ చేస్తాను. ఇదేంటంటే ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఇవి నార్మల్గా షాప్స్లో స్టేషనరీ షాప్స్లో అక్కడ దొరికే స్పాంజెస్ అనమాట. దీన్ని కట్ చేసుకున్నాం 2 డిఫరెంట్ స్క్వేర్స్ లాగా. సో, ఇలా ఒక స్పాంజ్ ఉండాలి. ఎందుకంటే పెయింట్ మొత్తం స్పాంజ్తోనే వేస్తాం కాబట్టి బ్రషెస్ యూజ్ చేయం. అండ్ మ్యాపిల్ లీఫ్ కదా, అన్ని లీవ్స్ మనం యూజువల్గా సాప్ గ్రీన్ కలర్లో చూస్తాం. అంటే కొంచెం న్యాచురల్ కలర్ గ్రీన్ కలర్ కాబట్టి సాప్ గ్రీన్. బట్ మ్యాపిల్ లీఫ్ గ్రీన్ కలర్లో ఉండదు. అది కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్ ఉంటుంది. గ్రీన్, ఇందులో నేను డార్క్ గ్రీన్ యూజ్ చేస్తున్నా, అండ్ ఎల్లో. ఇది క్రోమ్ ఎల్లో కలర్. ఇది ఫెవిక్రిల్ హాబీ ఐడియాస్ నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఇండియన్ రెడ్, బ్రౌన్ షేడ్లో ఉంటుంది. బట్ ఇండియన్ రెడ్, ఇది బ్రౌన్ కాదు. బ్రౌన్ అయితే కొంచెం ఇంకా డార్క్ షేడ్లో ఉంటుంది కాబట్టి ఇది ఇండియన్ రెడ్. ఈ 3 షేడ్స్ యూజ్ చేసి ఈ మ్యాపిల్ లీఫ్ని వేస్తాం. మ్యాపిల్ లీఫ్ ఎప్పుడు కూడా పూర్తిగా గ్రీన్ కలర్లో ఉండదు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో, ఈ త్రీ కలర్స్ కాంబినేషన్లో ఇప్పుడు ఈ మ్యాపిల్ లీఫ్ని స్టెన్సిల్ పెయింట్ చేస్తాం ఈ గ్రీన్ కలర్ శారీ మీద. 3 కలర్స్కి 3 స్పాంజెస్ తీసుకున్నాను. ఇవన్నీ కలర్స్ ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్లో ఇలా స్పాంజ్ ఉంచాలి. ఉంచి దీన్ని ఇలాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ప్లేట్లో 3 కలర్స్ ఏ కలర్స్ వేయాలో ఆ కలర్స్ తీసుకున్నాను. ప్రతి కలర్కి ఒక్కొక్క స్పాంజ్ సెపరేట్గా పెట్టాలి, ఈ సైజులో ఉండాలి. ఆ తర్వాత ఇలా గ్లాస్లో వాటర్ తీసుకుని స్పాంజ్ని ఇలా ముంచాలి. ముంచి దీనికి ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసేయాలి. ఇలా తీసేసిన తర్వాతే ఈ వెట్ స్పాంజ్తో కలర్ తీసుకుని డాబింగ్ చేసి పెయింట్ చేస్తాం. ఫస్ట్ మ్యాపిల్ లీఫ్ అంతా బ్రౌన్ కలర్ డామినేటింగ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రౌన్ కలర్ని బార్డర్కి ఫిల్ చేయాలన్నమాట. ఈ స్పాంజ్ నేను ఆల్రెడీ వాటర్లో ముంచి స్క్వీజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్లో తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. నేను స్టెన్సిల్ ఆల్రెడీ శారీ మీద ప్లేస్ చేసి ఉంచాను. ఇది ప్లాస్టిక్ స్టెన్సిల్. సో, దీనికి గమ్మే ఉండదు కాబట్టి బాగానే ఉంటుంది. ఈ వేసేటప్పుడు స్టెన్సిల్ మూవ్ అవ్వకుండా పట్టుకోవాలి. ఇప్పుడు బార్డర్లో వేసుకుంటూ వెళ్ళాలి.
స్టెన్సిల్ పెట్టి ఫస్ట్ ఇలాగా బార్డర్ లాగా వేసుకున్నాను. ఈ బార్డర్ లాగా వేసేసాం కదా, ఇప్పుడు లోపల ఏ షేడ్స్ అయితే వేయాలనుకుంటున్నామో అవి ఇంకా స్టెన్సిల్ తీసేసి నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సేమ్ ఇది ఎలా వేసామో బార్డర్కి కలర్ స్పాంజ్కి కలర్ తీసుకుని బార్డర్కి ఎలా డ్యాబ్ చేసామో లోపలంతా ఫిల్లింగ్ అలాగే డ్యాబ్ చేయాలి. ఇలా వేసాము మొత్తం. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక మంచి టైడై లుక్లో ఉంటుంది. మొత్తం హ్యాండ్ పెయింట్ చేస్తాము అండ్ మిక్స్ ఆఫ్ కలర్స్ బ్రౌన్, ఎల్లో, గ్రీన్ అనమాట. ఇలా మిక్స్ ఆఫ్ కలర్స్ తోటి చాలా బాగుంటుంది. లైక్ స్టాంప్ ఏదో వేసినట్టుగా అందంగా వస్తుంది. అండ్ తర్వాత దీనికి ఇలా అవుట్లైన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది టాటూ వేసినట్టుగా చాలా బాగా వచ్చింది కదా. సో ఇలాగా అవుట్లైన్ వేయడం ఎలాగో నేను ఇప్పుడు ఇందులో ఏదో ఒక లీఫ్ మీద చూపిస్తాను. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద లుక్. మొత్తం శారీ అంతా ఫినిష్ అయ్యాక చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ 3 డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి మళ్ళీ దానికి అదే కాపర్ కలర్ బార్డర్ యూస్ చేసి కాపర్ కలర్లోనే ఉన్న కలంకారీ బ్లౌజ్ వేసుకోవడం వల్ల ఇది చాలా మంచిగా ఎలివేట్ అయింది. నాకైతే ఇది ఒక మంచి వర్క్ వేర్ శారీ లాగా అనిపించింది. ఆఫీస్కి కానీ స్కూల్ టీచర్స్కి కానీ ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. అండ్ మీలో ఎవరికైనా సరే ఇలాంటి ఒక శారీని ఆర్డర్ చేసుకోవాలన్నా, పెయింటింగ్స్ నేర్చుకోవాలన్నా పైన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. I need an intervention, divine intervention. Only in my crucial moments do they pay attention carefully.